వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. ఆధ్యాత్మికత వైపు అందరూ అడుగులు వేస్తున్నారు. ఎందరో భక్తులు కోట్ల విరాళాలు ఇస్తున్నారు. ఆ విరాళాలను పేదల శ్రేయస్సు కోసం ఖర్చు చేస్తున్నాం అని చంద్రబాబు నాయుడు అన్నారు. ITCX 2025 emphasizes AI integration, fintech solutions, ethical donation and also utilization, sustainability, security, crowd control, financial transparency. All devotees are paying money for a particular cause. That money has to be spent aspirations of the devotees. There is no doubt about it. Any government has to abide and do the justice, only fulfilling the aspirations of the devotees. You are all aware, from Andhra Pradesh, I am very happy. All temples heads are here, administrators are here, more than 25 temples, they are all here. One unique factor I wanted to place before you, in India our families are very, very strong and also great, ethically, and also if you see value based, and also family is giving bond and also security for everything. That is the biggest gift for Indians. No other country is having this type of bond. That is the beauty of India. All these things are inherited with our culture, with our legacy. That is the beauty of Indian temples and our religion. I really appreciate all of you, all of us to protect this. విజయవాడకు మాజీ సీఎం జగన్ జిల్లా జైల్లో వల్లభనేని వంశీకి జగన్ పరామర్శ ములాఖతులో వంశీని కలిసిన వైఎస్ జగన్. Out of 33 out of 33 YCP won in the local body elections. TDP has no seat. Pidigurala by-elections for municipal vice chairman takes place. TDP threatens these corporators with the help of the police and declares themselves as victim without even having a single corporator. Vice presidency is TDP's. Pidigurala Municipal Corporation right in front of you. Tirupati Corporation, the deputy mayor election. Out of 49 seats, YCP wins 48 out of 49. TDP gets just one seat. Corporators were literally kidnapped by the police themselves, along with the TDP cadres, and they declare the TDP vice presidency, vice chairman's, deputy mayor's post as theirs. Tuni, out of 30 corporators, 30 out of 30 YCP won the seats. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేశారు. थोड़ा स्पेस लेंगे स्पेस. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్ను వైసీపీ నేత వల్లభనేని వంశీ కిడ్నాప్ చేస్తున్న దృశ్యాలంటూ టీడీపీ నేతలు సీసీ ఫుటేజ్ రిలీజ్ చేశారు. ఇవాళ ఎవరైతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి దాడి చేసి సొంతంగా ఆయన కారులోనే ఎక్కించుకుని ఆ ఫుటేజ్లన్నీ ఉన్నాయి. ఒకసారి ఆ ఫుటేజ్ కూడా ప్లే చేయండి. వంశీ గారు ఒక దళిత సోదరుడు
పార్టీ కార్యాలయంలో వర్క్ చేస్తూ కంప్లైంట్ ఇచ్చాడని అతన్ని బెదిరించి భయపెట్టి కిడ్నాప్ చేసి అతను కేసును వాపసు తీసుకునేలాగా చేసింది వాస్తవం కదా? అందుట్లో ఉంది మీరు కాదా? ఆ చేతులు మడత పెట్టుకుని అక్కడ నుంచున్న అతని వ్యక్తులు సత్యవర్ధన్ కాదా? అతను ఎదురుగా ఉండి బెదిరిస్తుంది మీరు కాదా? అది మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి లిఫ్ట్ కాదా? హైదరాబాద్ అండి. ఇదంతా చేసి మీరు ఇవాళ సాక్ష్యాలతో సహా బట్టబయలు బయట దొరికితే మీరు పోలీసులను బెదిరిస్తారా? కంప్లైంట్ మీద ఎవరైతే కంప్లైంట్ ఇచ్చున్నాడో సత్యవర్ధన్ని మరి ఏ రకంగా వాళ్ళు బెదిరించారో మరి కిడ్నాప్ కాదా అది? ఇవాళ అక్కడ వస్తున్నటువంటి ఇదిగో ఆయనే వంశీ గారు, వాళ్ళ మనుషులు, సత్యవర్ధన్ అతనే ఆ రైట్ సైడ్లో ఉన్నాడు కదా, వైట్ షర్ట్ వేసుకుని అతను సత్యవర్ధన్. 11వ తారీఖున భయపెట్టి అంత చూడు అంత భయంగా నుంచుని ఉన్నాడు అక్కడ చేతులు కట్టుకుని. అంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళు అతన్ని కిడ్నాప్ చేశారన్న దానికి ఇదే ఒక సాక్ష్యం. ఇవన్నీ విజువల్స్ అన్నీ క్లియర్గా ఉంటే ఆ కేసులో పోలీస్ అధికారులు విచారణ చేసి అతన్ని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నారు? మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు వచ్చిన భక్తులందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా పరమేశ్వరుణ్ణి మంచి దర్శనం చేసుకునే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. పండగ సందర్భంగా ఒకసారి నేను పెద్దలు పుల్లారావు గారు అట్లానే స్థానిక శాసనసభ్యులు అరవింద్ బాబు గారు మేమందరం కూడా రేపు పండగ సందర్భంగా వర్కులు ఎలా జరుగుతాయని పరిశీలించడానికి వచ్చాం. పెయింట్లు వేయటం కానీ అన్ని కూడా ఎక్కడైనా కొరవలు ఉంటే కూడా కమిషనర్ గారికి చెప్పాం. కమిషనర్ గారు కూడా పర్మిషన్ ఇస్తారు. తొందరలో అన్ని కూడా కంప్లీట్ చేపించి పండగకి అన్ని కూడా సిద్ధం చేస్తున్నాం. ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులందరూ కూడా మంచి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారన్నమాట. ఈ పండుగని మన కోటప్పకొండ కానీ లేకపోతే అదేవిధంగా శ్రీశైలాన్ని కాళహస్తి 3 సంబంధించిన వాటిని రాష్ట్ర పండుగలుగా తీసుకొని ప్రతిష్టాత్మకంగా ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా వచ్చే భక్తులందరూ కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకుని ఇంటికి వెళ్లే విధంగా ఇక్కడ అన్ని కూడా పనులు చేపడతాం. ప్రధాని నరేంద్ర మోడీపై కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Indian Prime Minister, world's largest country with 1.5 billion people, when traveled to US, President Trump or his family members, not even his staff, came to receive Prime Minister Modi last week. But when Trump came, or any American president comes, Modi go to the airport and gives them hugs, receives. And today, Modi going to airport to receive a Muslim small country Qatar leader is questioned by everybody. Is money everything? Or because they are producing petrol? Don't we have our own image and protocol? As an Indian, I have showed the world, including 155 presidents and American presidents, to come, sit in my meeting, stand for my blessings. I am heartbroken how Prime Minister Modi is humiliated globally. Let us make India #1 under our leadership. Share this video with everybody. తాను ఎక్కడికి పారిపోలేదని జనసేన నేత కిరణ్ రాయల్ పేర్కొన్నారు. నమస్కారం, నేను మీ కిరణ్ రాయల్. ఏదో వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఆ పేటీఎం డాగులు పాపం బాగా తెగ కష్టపడుతున్నారని నా కోసం నన్ను దుష్ప్రచారం చేయడానికి. పారిపోయినాడు కిరణ్ పరారిలో ఉన్నాడు. నేను ఎక్కడ పారిపోలేదురా బాబు, పరారిలో లేదు. నాకు పనులు ఉంటాయి కదా, పనులు చూసుకోవాలి కదా. మీలాగా మీ నాయకుల్లాగా మేము 1,00,000 కోట్లు దోచేసు మీలాగా స్కాములు స్కిల్స్ మేము కూడా డబ్బులు దాచిపెట్టడానికి ఏదో పనుల మీద తిరుగుతున్నా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏదైతే ఆడియోలని అవని ఇవన్నీ చెప్పి మీరు పుకార్లు చేస్తున్నారో ఇవన్నీ కూడా ఆల్రెడీ న్యాయస్థానం సబ్మిట్ చేస్తా. అన్ని కోర్టుకి వెళ్ళిపోయినా ఇంక అన్ని కోర్టులో తెచ్చుకుంటాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సంభాషణలన్నీ కూడా వాస్తవాలు కాదు. మీరు అన్ని వాస్తవాలు అనుకుని ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదు. అన్ని కూడా కోర్టులో ఉంది, న్యాయస్థానంలో అందరూ న్యాయం జరుగుతుంది. అట్ ఎ టైం నా దగ్గర కొన్ని సంభాషణలు ఉన్నాయి, నేను అవన్నీ న్యాయస్థానం వినిపిస్తా. ఇలా సోషల్ మీడియాలో పెట్టే చిల్లరగాడుగా నేను న్యాయస్థానం ముందు ఆల్రెడీ సబ్మిట్ చేస్తాను. నా దగ్గర ఎవిడెన్స్ అన్ని కూడా అన్ని వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో చూడాలి. మీరు అవసరం ఉంది కదా. పాపం పేటీఎం డాంకాలకి ఇంకేమైనా ఉంటే పెట్టండి, ఆడియోలో త్వరగా పెడితే
అవి కూడా వేస్తా అక్కడ. లేట్ చేయొద్దండి, వెయిట్ చేస్తున్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.